విలేజ్ బ్యాక్డ్రాప్ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రేమ కథలకు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ అందిస్తుంటారు. అలాంటి ఓ ప్రేమ కథ చిత్రమే ఉమాపతి. ఇందులో అనురాగ్ హీరోగా నటించగా, చిన్నారి పెళ్లికూతురు ఫ్రేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటించింది. క్రిస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కె కోటేశ్వరరావు గారు నిర్మించారు. సత్యం ద్వారపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్లు అలా అన్నీ కూడా పాజిటివ్ బజ్తో సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకులకు ముందు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. అసలు కథ ఏంటంటే, ఉమాపతి కథ దోసకాయలపల్లిలో కొత్తపల్లి మధ్య జరుగుతుంది. వర అంటే అనురాగ్ కొత్తపల్లికి చెందినవాడు. ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. దుబాయ్లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే ఇక్కడ ఆ వర జల్సాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వర పక్క ఊర్లో దోసకాయపల్లిలో ఉమా అంటే హీరోయిన్ అయినటువంటి అవికా గోర్ను ఇష్టపడుతుంటాడు. కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. పైగా ఉమా సోదరుడికి వరకు పాత గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి ఈ తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెప్తాడు? అసలు వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారా? పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు? ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలు ఏంటి? చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్ ఏంటి అనేది సినిమా కథాంశం. ఎలా ఉందంటే, ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్ అవికా గోర్ మధ్య సాగుతుంది. అనురాగ్ తెరపై తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ చక్కగా పలికించాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే తన అల్లరితో, తన నటనతో అందరినీ కట్టిపడేసింది. వీళ్ళిద్దరి జోడీకి ప్రేక్షకులు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇంకా మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ ఎలా ఉందంటే, దర్శకుడు సింపుల్ కథను తన తెలుగు నేటివిటికి తగ్గట్లు మలిచాడు. ఇలాంటి స్టోరీలు ఇది వరకు ఎన్నోసార్లు మనం చూసినా కూడా ఉమాపతి కాస్త రీఫ్రెష్గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు గిల్లి గజ్జాలు, ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ సిగురించే సన్నివేశాలు, ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నిటినీ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇంటర్వ్యూలకు చిన్నపాటి జర్క్ ఇచ్చినట్లుగా అనిపించింది. సెకండ్ హాఫ్లో అసలు పాయింట్ బయటకు వస్తుంది. రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ గొడవకు ఈ ప్రేమ కథకి ఎలా ముడిపెట్టారు? ఈ సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు. ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. చివరికి తెలుగు సినిమాలో ఉండే రెగ్యులర్ ముగింపులోనే ఈ సినిమా కూడా ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు RR+ అవుతాయి. ఆహ్లాదకరమైన సంగీతం ఉంటుంది. సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని డైలాగ్స్ గుండెలను అత్తుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్గానే ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.